హిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు పాడు హిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు మురిపించును మనసులు చిగురించి నీవు ఏవో ఊహలు హిమగిరి సొగసులు మురిపించును మనసులు యోగులైనా మహాభోగులైనా మనసు పడి మనోజ సీమ యోగులైనా మహాభోగులైనా మనసు పడి మనోజ సీమ సురవరులు సదాగాల చెలులా సురవరులు సదాగాల చెలులా కలసి సొలసే అనురాగ సీమ హిమగిరి సొగసులు మురిపించెను మనసులు ఈగిరిని ఉమాదేవి హరుని సేవించి తరింతురేమో ఈగిరిని ఉమాదేవి హరుని సేవించి తరింతురేమో సుమశరుడు రతీదేవి చేరి సుమశరుడు రతీదేవి చేరి కేళి తేలి లాలించినేమో హిమగిరి సొగసులు మురిపించెను మనసులు హిమగిరి సొగసులు మురిపించెను మనసులు థ్యాంక్ యూ సో మచ్ అండి. సంగీత గారు ఒక నిమిషం, ఈ పాట హైలైట్. ఎందుకంటే ఆవిడ బయట ఎక్కడెక్కడ పాడతారో నేనైతే డైరెక్ట్గా అయితే వినలేదు. బట్ ఈ పాటకి 100% న్యాయం చేసిన సంగీత గారికి ఉషోదయ స్టూడియో తరపున నేను ఇస్తున్నటువంటి హృదయపూర్వకంగా ఇస్తున్నా. ఎందుకంటే ఏదో ఆర్టిఫిషియల్గా స్టేజ్ మీద ఒకరికి ఇచ్చేద్దాం అని కాదు. ఆవిడ పాడిన గట్స్కి మేడం మీరు వచ్చి పాడాలి అనగానే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆవిడ పాడినందుకు ఎట్లాంటి మిస్టేక్స్ లేకోకుండా దాంట్లో ల్యాండింగ్స్ ఇచ్చినటువంటి మా సంగీతమ్మకి సంగీతం ఉంది ఆవిడలో. పేరు కూడా తగ్గట్టుగా ముత్యాలని అల్లమర్చుకొని పేరులోనే ఆ సంగీతాలని ఆలపించిన స్వరాలని ఆలపించినటువంటి మంగరాజ్ గారి తరపున ఈ ఉషోదయ స్టూడియోస్కి వెంకటలక్ష్మి గారి తరపున ఇస్తున్నటువంటి గిఫ్ట్. తనను ఎంతో మెచ్చుకొని గౌరవంగా ఒక మంచి అవార్డు ఇస్తున్నట్టుగా సంతోషం తీసుకోవాల్సింది. యా, ఈ టైంలో నాకైతే ఒక కళామ తల్లే కనిపించారు ఆవిడలో. సో నాకు అలా అనిపించింది నా మనసుకి, అంతే. ఒక 1 minute అండి. మా వెంకటలక్ష్మి గారు నన్ను వెనక్కి పిలిచి
మరలా నాకు గొప్ప పాట ఇలాంటి మెలోడీ కొత్త మన పాత పాటలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను శ్రద్ధగా వింటాను. సో ఈ అవకాశాన్ని ఈ వేదిక మీద నేను ఎక్కడ చాలా చోట్ల పాడాను, కానీ ఇలాంటి వేదిక మీద ఇలాంటి సన్మానం మా ఉషా మేడం చాలా గ్రేట్ ఉషా మేడం గారి ఈవెంట్ కానీ ఈ వేదిక కానీ స్పెషల్ అండి. ఎందుకంటే చాలా చోట్ల నేను విన్నాను ఉషా స్టూడియో అంటే సూపర్ అని చాలామంది చెప్పారు. అలాంటి వీడియోలో అలాంటి ఈ ఏమంటారు ఈ స్టూడియోలో నాకు ఇంత గొప్ప సన్మానం జరగటం నాకు ఈ జన్మకి ఓకే లేదు మేడం, మేము జీసస్ నమ్ముతాను. అందుకనే కొంచెం చెప్పాలన్న కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేము. అందుకని అడిగి పనిమాల చెప్తున్నా, ఏ దేవుడైనా ఒకటే, ఎస్ ఏదైనా పలికేటటువంటి దైవం ఒకటే. మన మనసులోనే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆ మనసుకి ఆ భగవంతునికి వేసినటువంటి కళామ తల్లికి వేసాను ఈ రోజున సన్మానం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఒక చిన్న ఫోటో ఉంటే తీస్తారు ఎవరన్నా, తీపి జ్ఞాపకిగా గుచ్చుకుంటా. ఈ శాలువ విలువ చాలా తక్కువ అండి. ఇది మెళ్ళ పడాలంటే చాలా పుట్టి పెట్టి ఉండాలి. అది థ్యాంక్ యూ, అందుకు చాలా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ సంగీతమ్మ. నెక్స్ట్ పండు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ఓ రంగ శ్రీరంగ. ఆ తర్వాత నిరోష గారు రెడీగా ఉండండి.